ఈరోజు మీటింగ్ మధ్యలో మా డైరెక్టర్ నన్ను అడిగిన ఒక క్వశ్చన్ అండ్ మీటింగ్ అయిపోయే టైంకి మా వీపీ అయిపోయిన ఒక సజెషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏం జరిగిందో చెప్తా రండి. సో వీఆర్ హ్యావింగ్ ఎ డిస్కషన్ అబౌట్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనే థాట్ గురించి మాట్లాడుకుంటూ ఉండే. అండ్ ఫస్ట్ 15 minutes దాన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఎందులోకి రన్ అవుతాయి అని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉండే. అండ్ ఆఫ్టర్ 15 minutes అవుట్ ఆఫ్ నో వేర్ మా డైరెక్టర్ నన్ను చూసి, వంశీ అసలు కెరీర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి అడగండి. మనం ఇలాంటి క్వశ్చన్లకి ఇంటర్వ్యూలో మాత్రమే రెడీగా ఉంటాం కదా, మీటింగ్ మధ్యలో రెడీగా ఉంటాం కదా. అండ్ ఐ సెడ్ లైక్ ఒక సిఎఫ్ఓ అవ్వాలనుకుంటున్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అలా పెద్ద పెద్ద విషయాలు చెప్తూ ఉంటే మా డైరెక్టర్ ఉండి ఓకే ఐ గెట్ ఇట్, బట్ లెట్స్ జస్ట్ సే దట్ నెక్స్ట్ 5 yearsలో ఏమవుదాం అనుకుంటాం అని చెప్పేసి అడగండి. మనం మళ్ళీ అవుతామా, ఐ వాంట్ బికమ్ సీనియర్ ఫైనాన్స్ అనలిస్ట్, మేనేజర్ అని చెప్పేసి చెప్తూ ఉండే రోజు లైక్ వివి పక్కనే ఉండే. అండ్ ఈ సైడ్ వంశీ నా కెరీర్ ఎక్స్పీరియన్స్లో నేను ఏదన్నా తెలుసుకున్నా అంటే దట్ ఎప్పుడో ఒక రోల్ వెనుక పరిగెత్తకు. ఓకేనా, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా నువ్వు సిఎఫ్ఓ అవ్వాలనుకుంటున్నావు లేకపోతే మేనేజర్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి ఒక ప్రాబ్లమ్ని చూసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఎలా అని చెప్పేసి ఆలోచించాకు యూ విల్ బికమ్. బట్ ఆయన ఒక మ్యాథ్స్ టీచర్గా స్టార్ట్ చేసి ఈరోజు ఈజ్ ఎ వైస్ ప్రెసిడెంట్. సో యూ నెవర్ నో నీ కెరీర్ ఎక్కడికి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పుండే. అండ్ ఇమీడియట్గా నేను చెప్పుండే దట్ నాకు ఎప్పుడు ఇదే అనిపిస్తుంది దట్ పీపుల్ ఇట్లా ఆలోచిస్తారేమో దట్ నేను ప్రాపర్ కెరీర్ పాత్ చూస్ చేసుకోవాలి, లేకపోతే అసలు వీడికి క్లారిటీ లేదు అని చెప్పేసి. బికాజ్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుండే, తర్వాత ఎంఐఎస్ చేశాను, ఇది ఐటీ ప్లస్ మేనేజ్మెంట్, అండ్ దెన్ ఆమె ఫైనాన్స్ అనలిస్ట్ నౌ. నాకు ఏది ఇంట్రెస్టెడ్ అనిపిస్తుంది దాన్ని బట్టి మూవ్ అవుతూ ఉండే. బట్ ఈరోజు వాళ్ళు అట్లా చెప్పినప్పుడు నేను ఓపెన్గా ఇదంతా వాళ్ళకి కూడా చెప్పుండే. అండ్ దాట్స్ వెన్ దే సెడ్, మా డైరెక్టర్ కూడా ఇదే చెప్పుండే, వంశీ నువ్వు ఇప్పుడు ఫైనాన్స్ ఎలాగో చేస్తున్నావు యాజ్ ఎ ఫైనాన్స్ అనలిస్ట్, యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, అండ్ యాజ్ యూ వర్కింగ్ ఆన్ ఏ న్యూ అప్లికేషన్ దాని మీద కూడా పనిచేస్తున్నావు. సో ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఐడియాస్, ఫ్యూచర్లో ఎప్పుడైనా కెరీర్ స్విచ్ అవ్వచ్చు, ఆప్షన్ ఉంది, ఇదే చేయాలి అని చెప్పేసి ఎప్పుడు ఫిక్స్ అవ్వగా అని చెప్పేసి చెప్పుండే. అండ్ ఫైనల్గా మా వీపీఓ మాట చెప్పుండే, ఇది సజెషన్ ఇంకొక వంశీ, బట్ నా ఎక్స్పీరియన్స్ ఒక మాట చెప్తున్నా దట్ పీపుల్ ఎప్పుడూ ఏదోటి అంటారు అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తూ ఉంటే యూ కాంట్ బికమ్ ఎనీథింగ్. అండ్ అలా నేను ఆలోచిస్తూ ఉంటే ఐ వుడెంట్ హ్యావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంపెనీ. సో ఫర్గెట్ ఇట్ అండ్ డూ వాట్ యూ లైక్. అది కొంచెం ఈరోజు గట్టిగా హిట్ అయింది. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దాట్ విత్ యూ. ఐ డోంట్ నో ఎంతమంది ఇలాగే కెరీర్ పాత్ క్లియర్గా లేకుండా లేకపోతే ఎంత మెస్లో అయినా ఉంటుండొచ్చు. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. సో జస్ట్ డూ వాట్ యూ లైక్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.